హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఈరోజు నేను బెండకాయ బజ్జీ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీనికోసం నేను బెండకాయలు నైటే కట్ చేసి పెట్టేశాను. ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే నైట్ కట్ చేసి ఏం కావు. ఏమంటే తడిగా ఉన్నప్పుడు మనం పెట్టకూడదు అనమాట. ఫస్ట్ కడిగి వాటిని తుడిచి ఆరబెట్టిన తర్వాత కట్ చేసి ఒక బాక్స్లో వేసామంటే బాగుంటాయి బెండకాయలు. జిగురు కూడా రాకుండా వండేటప్పుడు చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి మార్నింగ్ టైం అవి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇంక అందుకే ముందు రోజే నైట్ నేను ఇలాగే కట్ చేశాను. ఒక బాక్స్లో వేసి పెట్టేసా. కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బెండకాయలు ఒప్పులు కట్ చేశాను కదా అవి కూడా వేసేసాను. అవి వేసి ఒక ఎర్రగడ్డ తీసుకున్నా. ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకే వేస్తున్నాను, బెండకాయల్లోకే. ఇవి ఎర్రగడ్డలు అలాగే బెండకాయలు రెండు కూడా మనము మగ్గించుకోవాలి. ఆయిల్లోనే మగ్గితే బాగుంటాయి ఇవి. మనము ఉడకబెట్టామంటే బెండకాయలు అలాగే ఆనియన్స్ టేస్ట్ బాగుండదు. వాటి కోసమే ఫస్ట్ నేను ఇలాగే ఆయిల్లో మగ్గిస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా అవి ఒక సైడ్ మగ్గిస్తున్నాను. ఇంకొక గిన్నెలో వచ్చేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు ఇవన్నీ కూడా వేసేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ వీటినన్నీ కడిగేసి పచ్చిమిర్చి కూడా మనం కారం ఎంత తినగలమో దాని తగ్గట్టు వేసుకోవాలా. నేను కొద్దిగానే వేస్తున్న, కారం ఎక్కువ ఉన్నాయనేటివి. ఇంకా చింతపండు కూడా ఒక పిచ్చ అంతే, కొద్దిగానే. టమాటాలు ఎక్కువ తీసుకున్న క్వాంటిటీ నేను. బాగా ఎర్రగా పండినటువంటి టమాటాలు కట్ చేసి వేసాను అందులోకి. ఇక్కడ రైస్ కూడా అయిపోయికి వచ్చింది. ఇంకా నీళ్ళు కొద్దిగా ఇమిరిపోయిన తర్వాత నేను ఇలాంటిది మనము కుక్కర్లో వస్తుంది కదా, ఇది రంధ్రాలు ఉన్నటువంటి ప్లేటు, ఇది వేస్ట్గా ఉండేదైతే నేను ఇలా పెట్టేస్తాను. ఎందుకంటే గిన్నెలు పతలాగా ఉంటాయి, కింద అడుగున మాడిపోతుంది రైస్. అందుకే ఇలా పెట్టామంటే రైస్ అనేది బాగా మగ్గుతుంది. అందుకే నేను ఒక ప్లేట్ పెట్టుకొని నేను రైస్ చేసినప్పుడల్లా ఇలాగే పెట్టేస్తాను ఆ ప్లేట్ని. ఇలా మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి, మీ ఇంట్లో ఉంటే చాలా బాగా పర్ఫెక్ట్గా అవుతుంది. అన్నం అయితే బాగా మగ్గుతుంది, మాడిపోకుండా ఈవెన్గా ఉంటుందన్నమాట. బెండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఇక అయిపోతాయి మగ్గడం కూడా. ఇప్పుడు ఇందులోకే నేను కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. ఇందాకే మనము పచ్చిమిర్చి, టమాటా, చింతపండు ఒక పిచ్చ వేసాం కదా, ఇక కొత్తిమీర కూడా వేసాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలా. తెల్లవాయిలు వేస్తే చాలా బాగుంటుంది. రాళ్ళుప్పు కూడా కొద్దిగా వేస్తున్నాను. అదే నైస్ ఉప్పు అయితే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పసుపు కూడా ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నా. ఇందులోకి నేను జీలకర్ర కొద్దిగా వేసాను, ధనియాలు కూడా కొన్ని వేసాను అనమాట. అంటే ఒక 1/2 స్పూన్ అంతా వేసాను ఇందులోకి. ఆ వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది బజ్జీకి. ఇంకా ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ పోసేసి పెట్టాను. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది, ఎక్కువైతే బాగోదు, మళ్ళీ ఒక గ్లాస్ అయితేనే సరిపోతుంది. ఇంకా బెండకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇంకా వాటిని కూడా దించేసి పక్కన పెట్టేస్తున్నాను, కొద్దిగా చల్లారుతాయి. ఆలోగా మనము అన్నీ వేసి పెట్టేసిన గిన్నెని కూడా పెట్టాను. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకుంటే అది ఉడికేటప్పుడు మాత్రమే సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఈ బజ్జీ చేయడము మాకు తెలుసులే అని అనుకోవచ్చు, అందరికీ తెలుసు అంటే చాలామందికి తెలియని వాళ్ళ కోసం కూడా తెలుస్తుందని చెప్తున్నాను అంతే. నేను ఏ విధంగా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఒక గ్లాస్లో నిమ్మకాయ మార్నింగే తాగుతాను ప్రతిరోజు. ఇంకా అది చాలా పుల్లగా ఉంది, అందుకే నా ఫేస్ అట్లా పెట్టేసినాను. ఇక్కడ బెండకాయ బజ్జీ కూడా రెడీ అవుతుంది, ఉడుకుతుంది. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే చాలది, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదు, 5 నిమిషాల్లో సరిపోతుంది. రైస్ కూడా అయిపోయాక వచ్చింది. ఇంకా సామాన్లన్నీ నైట్ కడిగినటువన్నీ మార్నింగ్ అన్నీ బోర్లించేస్తున్నాను, వేటి ప్లేస్లో అవే పెట్టేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనము వంట చేస్తున్నప్పుడు పడే సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ కడగడానికి ఆ టబ్బునైతే నేను ఖాళీ చేస్తున్నాను. ఇవన్నీ ఇంట్లో అందరు చేసేదే, కానీ నేను మార్నింగ్ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నా. నేను నైట్ ఎంత లేట్ అయినా సరే
సామాన్లు, అలాగే స్టవ్వు ఇదంతా క్లీన్ చేసుకొని పడుకుంటేనే ఉదయాన్నే హడావిడి లేకుండా ప్రశాంతంగా మనము వంట చేసుకోవచ్చు. లేకపోతే హడావిడిగా, చిరాగ్గా మనకి టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకే నేనైతే ఆల్మోస్ట్ నైటే అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా చూడండి, ఇక్కడ బెండకాయ బజ్జీ కోసము నేను ఎనిపేసాను. నేను కింద కూర్చొని ఎనుపుతాను ప్రశాంతంగా. నాకు స్టవ్ పైన అలా ఎనపడం అయితే రాదు. ఆయిల్ వేసేసి అందులోకే పోపు దినుసులన్నీ వేసేసాను. అలాగే తెల్లవాయలు కొన్ని ఎక్కువగా వేసుకోవాలా ఇందులోకే. ఆనియన్స్ కూడా ఒక ఆనియన్ అంతా కూడా కట్ చేసి చిన్నగా వేసేసాను. అలాగే ఎండుమిర్చి, ఇంకా లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసి, ఇంకా మనం ఎనుపుకున్నటువంటి బజ్జీ ఉంది కదా, అదంతా కూడా తిరువాతలోకే పోసేసి అక్కడ సిమ్లో పెట్టేసుకొని మనము స్టవ్ని దాంట్లోకి వేసి కొంచెం వాటర్ వచ్చినది కూడా వేసేసి అందులోనే కలిపేసాను బాగా. ఇలా చేయడం వల్ల 2 రోజులున్నా కూడా బజ్జీ అనేది పాడవదు. ఎందుకంటే ఆ స్టవ్ పైన మనం ఉడికించాం కదా, అందుకోసమే. ఎంత బాగుంది కదా బజ్జీ, చూసారు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఇంకా ఏంటి ఇంత అల్లం ఉంది, ఇంత కొత్తిమీర, ఇన్ని తెలవాయిలు అనుకుంటున్నారా? ఏం లేదు, సండే మాల్పున్నం ఉంది కదా, దానికోసమే మేము ఫ్రైడేనే ఇవన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చాను నేను, అమ్మ వెళ్ళి. ఇంకా అమ్మ అన్నీ ఒలిచేస్తుంది. ఎందుకంటే ముందుగానే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు టైం వేస్ట్ అనేది ఉండదు కదా. ఏదైనా అయితే ముందుగానే నేను ఇలా చేసేసుకుంటాము. ముందు రోజే ఏ పనులైనా కూడా చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా చూడండి, ఇదే నావి చిన్న చిన్న మొక్కలు. నాకు ఈ మొక్కల్ని ఇట్లా చిన్న చిన్న కుండీల్లో పెంచడం అంటే చాలా ఇష్టము. గ్రీనరీగా కనిపించాలన్నమాట నాకే. ఆ చెట్లు చిన్న చిన్నవి, చెట్లు అనకూడదేమో, చిన్న చిన్న మొక్కలు, వీటి మధ్య కూర్చొని ఇవి అప్పుడప్పుడు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉంటానన్నమాట. అంటే నేనేం డబ్బులు పెట్టి ఇవన్నీ ఏం తెచ్చింది లేదులేండి. నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఏదైనా కనిపించిందంటే తీసుకొని వచ్చేస్తాను. అంటే అనవసరంగా మనము అమౌంట్ ఎందుకు పెట్టడం అని నా ఉద్దేశము. అంటే మనకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తే అక్కడ ఒక చిన్న తీగ తీసుకొచ్చి మనం పెట్టుకున్నామంటే కూడా అదేం నష్టం అయితే వాళ్ళకు ఉండదు కదా, మనకు కూడా కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఇవి చూడండి, ఇవి వచ్చేసి ఏం చెట్లు అంటే ఇది ఖర్జూరం. మా ఆయన ఏమో ఖర్జూరం తిని ఇట్లా వేసినప్పుడేమో పడి అవి మొలిచాయన్నమాట. చూశాను నేను కూడా 2 రోజుల కిందట చూసి ఏం చెట్లా అనుకున్నాను. అక్కడ విత్తనాలు చూసి గుర్తుపట్టాను నేను. ఇంకా తోటలోకి అయితే అమ్మ వాళ్ళ తోటలోకి పంపిద్దాంలే అనేసి అట్లే పెట్టేశాను నేను. ఇంకా చిన్న చిన్నవన్నీ మొక్కలు చూస్తున్నారు కదా, నాకు ఇష్టం అనేసి ఇలాగా. ఇవి కూడా కుండీలు కూడా నేను పెద్దగా అన్నీ నావి డిజైన్గా ఫ్యాషన్గా అయితే ఏమి ఉండవు. నా దగ్గర ఏవైతే ఉంటాయో వేస్ట్గా పెయింట్ డబ్బాలు ఇలాంటివి. చూడండి, తులసి చెట్టు ఉంది, మనీ ప్లాంట్ ఉంది, అలోవెరా ఉంది, డిసెంబరాలు ఉంది, షో చెట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్నవే. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇందులో అయితేనా ఇవి కొన్ని అయితే కొనుక్కొని వచ్చాను నేను. ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తానట్టు ఒక 5-6 కుండీలు అయితే కొనుక్కున్నాను. మిగతావన్నీ నా దగ్గర ఉన్న వాటిలోనే నేను ఇలా వేస్తూ ఉంటానన్నమాట. ఇలా వేయడం మంచిదంటారా కాదా మీరే చెప్పండి. ఇక చూడండి, ఇక్కడ వచ్చేసి మిరపకాయలు ఇత్తనాలు అవి వేస్తున్నాను అనమాట. ఇంతకుముందు కూడా నేను మిరపకాయలు ఇత్తనాలు వేస్తే బాగా వచ్చింది. మిరపకాయలు కూడా కాసాయి అనమాట ఒకప్పుడు. అంటే ఒక 5-6 మంత్స్ బ్యాక్ అనమాట. అది చెట్టు చాలా రోజులు అయిపోయిందని తీసేశాను. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. ఇది వచ్చేసి పుదీనాని నేను ఎన్నిసార్లు పెడుతున్నా కూడా పుదీనా రావడమే లేదు. నేను డైరెక్ట్గా ఒలిచేసిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి పెట్టేదాన్ని అనమాట. అప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నీళ్ళల్లో ఒక 3-4 రోజులు అలాగే వదిలేస్తున్నాను. అప్పుడు వీటికి వేర్లు వస్తున్నాయి. చూడండి, వేర్లు వచ్చాయి చిన్న చిన్నగా. ఆ వేర్లు వచ్చిన తర్వాత నేను పెడుతుంటే అది అలాగే పచ్చగా మళ్ళీ ఆకులు వేస్తున్నాయి అనమాట, చిగురిస్తున్నాయి. అందుకోసమే నేను మళ్ళీ కూడా అదే దాంట్లోనే అన్ని పుదీనా కోసమే ఆ బకెట్ అంతా పుదీనా కావాలని ఆశపడుతున్నా. చూడాలి ఎంతవరకు అయితే వస్తుందో. తర్వాత మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇది వచ్చిన తర్వాత చూపిస్తా. ఈ 2 అయితే నేరేడు పండు కాదు, ఖర్జూరం చెట్లు. ఇవి తోటలో అమ్మ వాళ్ళకి పంపిస్తాను నేను, అక్కడ తోటలో పెట్టడానికి. అవి ఎంతవరకు కాస్తాయో తెలియదు, నా ఆశ అంతే. ఇంకా ఇవన్నీ పెట్టేశాను. పుదీనాది మొత్తం అంతా ఇక్కడ దీంట్లో వేసేసాను నేను. చాలామంది పిసినారి అనుకోవచ్చు, పిసినారి అని కాదు కానీ ఉన్న దాంట్లో నేను ఇలా చేస్తూ ఉంటాను. ఏమంటారు మీరు కామెంట్ చేయండి. కరెక్ట్ అంటారా కాదా? కొత్తవి కొన్ని కుండీల్లో పెట్టడమే మనకి ఏం కాదు కదా. ఏ దాంట్లో అయినా మన ఆనందాన్ని మనము ఇలాగా
చేయొచ్చు. అందులో ఏదో నా చిన్న ఆనందం ఇది. ఇంకా పుదీనా అయితే ఇలా నాటేసాను ఇందులో. మిరపకాయ విత్తనాలు వేసినాను కదా, ఈ కుండీలో కూడా వాటర్ అనేది వేసేస్తున్నాను. ఇంకొకటి పైన ఒకటి షో చెట్టు ఉంది చూసారా మీరు, ఆ షో చెట్టు కూడా దాని తీగలు అనేది కట్ అయిపోయాయి. ఎలా కట్ అయినాయో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. అవన్నీ తీసి నేను ఇప్పుడు ఇంకో చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి ఇక్కడ బిర్యానీ బౌల్స్, వాటిని కూడా నేను పడేయలేదు చూడండి. ఇప్పుడు ఈ తీగలో ఉండేటివన్నీ కట్ అయినాయి, ఎలా కట్ అయిందో తెలియదు, నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట. కట్ అయినది చూస్తున్నా, ఏవైనా వాడిపోయి ఉంటే అవి కూడా తీసేస్తూ ఇంకా అవి కింద మరి నేను ఆ బిర్యానీ బౌల్స్లో వేస్తున్నాను అనమాట. ఇది నేను ఒక చిన్నది ఇంత తీసుకొని వచ్చాను అంతే. అంతదే తీసుకొచ్చాను నేను, అంత తీసుకొచ్చి పెట్టాను అంతే. ఇంత పెద్దగా అరలకపోయిందనమాట. వెనకాల సైడ్కి కూడా కొంచెం వెళ్ళింది, చాలా కింద వరకు వచ్చేసింది. ఇది చాలా బాగుంటుంది. ఇది చూడ్డానికి కానీ మనకు షోగా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత పొడవు వచ్చింది, ఇంకా కింద వరకు వచ్చినాయన్నమాట తీగలు. ఇందులో 2 రకాలు ఉన్నాయన్నమాట తీగలు. ఆ 2 రకాలని నేను ఆ బిర్యానీ బౌల్స్ 2 ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో పెడుతున్నాను. ఇంకా మిద్ది పైన కూడా ఒక బకెట్లో పొన్నగంటి ఆకు కూడా ఆకుకూర ఉంది. అది కూడా తోటలో నుంచి తీసుకొచ్చినప్పుడు దాని ఆకులన్నీ ఒలిచేసిన తర్వాత కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు ఒక 4-5 పెట్టానంతే. మొత్తం బకెట్ అంతా అరలకపోయింది. ఇక చూపిస్తాను మీకు ఒకసారి నేను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.